గుడ్ ఈవినింగ్ గైస్, మైసెల్ఫ్ లోకేష్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ కదిరి. ఈరోజు మనం ఆంధ్ర మరియు తెలంగాణలో అక్టోబర్లో జరగబోయే ఆర్మీ ఎగ్జామ్ సంబంధించిన పార్ట్ 100 వీడియోస్లో భాగంగా మనం పార్ట్ 6 వీడియోస్ మనం ఇంతలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు పార్ట్ 7 వీడియోస్ను మనం చూద్దాం. పార్ట్ 7 వీడియో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ద కరెన్సీ యూజ్డ్ ఇన్ చైనా. ఈ కరెన్సీ చైనాలో ఏ కరెన్సీ యూజ్ చేశారు అంటే మనము రింగ్ మిన్ బి అనేది మనకు చైనాలో యూజ్ చేసే ఒక కరెన్సీ అనమాట. మనకు చైనా క్యాపిటల్ ఏదని మనం చూసుకున్నట్లయితే చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్ అనమాట. నెక్స్ట్ మనకి బంగ్లాదేశ్లో యూజ్ చేసే కరెన్సీ ఏదంటే ఢాకా అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా. మీరు కన్ఫ్యూజ్ పడదండి, ఢాకా వచ్చేసి హెడ్ క్వార్టర్స్, ఢాకా వచ్చేసి కరెన్సీ అనమాట. నెక్స్ట్ పీసో అనే కరెన్సీ ఎక్కడ యూజ్ చేస్తారంటే అర్జెంటీనా మరియు చిలీలలో మనం పీసో అనే కరెన్సీని యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రూపీ వచ్చేసి మన ఇండియా, శ్రీలంక మరియు నేపాల్, ఇలా పాకిస్తాన్, ఇలా మన సరౌండింగ్ కంట్రీస్, నేబర్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో రూపీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూపీ ఉంటుంది. ఇండియాలో వచ్చేసి ఇండియన్ రూపీ అంటారు, పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ రూపీ అంటారు ఇలా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఇస్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే ఎక్కడైతే ఎక్కువ టెంపుల్స్ ఉంటాయో ఆ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని మనం పిలుస్తాము. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే తమిళనాడు. మనం చూసుకున్నట్లయితే మదురై అనేది ల్యాండ్ ఆఫ్ టెంపుల్ సిటీ అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఎక్కువ టెంపుల్స్ మనకు మదురైలో కనిపిస్తాయి అనమాట. మదురై లొకేటెడ్ ఇన్ తమిళనాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనం గుజరాత్లో వచ్చేసి ఫేమస్ టెంపుల్ ఏదంటారు అంటే అక్షర్ధామ్ టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, మనకు ఉత్తరప్రదేశ్లో వచ్చేసి అలహాబాద్లో మెయిన్ టెంపుల్స్ రామ్ మందిర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళ వచ్చేసి అత్యంత ఎక్కువ సంపద కలిగిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మనకు కేరళలో మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి తిరువనంతపురం, ప్రజెంట్ నేమ్ వచ్చేసి త్రివేంద్రం అని చెప్పుకోవచ్చు. ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ది మెజరింగ్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏది అని మనకు అడిగినట్లయితే థర్మోమీటర్ అని చెప్పుకోవచ్చు. మనకి థర్మోమీటర్ యూజ్ చేసి మన బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తారు. మన బాడీ సాధారణ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో అయితే 37 అని, అదే ఫారెన్హీట్లో అయితే 97.6 అనేసి 98.6 అనేసి, నెక్స్ట్ అదే కెల్విన్లో అయితే 310 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది 310 కెల్విన్లని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెక్టర్ స్కేల్, మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం. రెక్టర్ స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి రెక్టర్ స్కేల్ను యూజ్ చేస్తాము. భూకంపం తీవ్రత 4-5 ఉంటే సాధారణమని, 6-7 ఉంటే అధికమని మనం చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ మనకి ప్రతిసారి రిపీట్ అవుతుంది, దీన్ని నెగ్లెక్ట్ చేయలేదు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందంటే ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి హైకోర్టు కూడా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు ఎక్కడుందని అడిగే అవకాశం ఉంది. మన లొకాలిటీలో ఉందనేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని రాష్ట్రాలకి ఉమ్మడిగా ఉంటాయి హైకోర్టులు, ఆ హైకోర్టు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ముంబైలో ఫేమస్ ప్లేస్లు ఏమున్నాయంటేసి మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుందంటే ముంబైలో అని చెప్పుకోవచ్చు. అదే దలాల్ స్ట్రీట్. తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుందని అడిగితే మనకి ముంబైలో అని చెప్పొచ్చు. అలాగే తాజ్ హోటల్ కూడా ఫేమస్. తాజ్ హోటల్ ఎక్కడుందంటే మనకి ముంబైలో ఉంది. ఇక్కడ ఉగ్రవాద దాడి కూడా జరిగింది. ఇలాంటి అబ్జెక్టివ్స్ మీకు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్ మహాభారత అర్జున వాజ్ ద సన్ ఆఫ్. ఇన్ మహాభారతం అనే దాంట్లో మనకి అర్జునుడు ఎవరి యొక్క కొడుకు అని అడిగే అవకాశం ఉంది. మనకి అర్జునుడు వచ్చేసి పాండుడి యొక్క కొడుకు అని మనం చెప్పుకోవచ్చు. అదే దుర్యోధనుడు ఎవరు, ఈ ఫేమస్ పర్సనాలిటీ దుర్యోధనుడు వచ్చి ఒక గురువు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏకలవ్యుడు వచ్చేసి మనకు ఒక గురువుని దగ్గరగా పెట్టుకొని తన విగ్రహం దగ్గర పెట్టుకొనేసి ప్రాక్టీస్ చేసి ఒక మంచి శిష్యుడిగా మారుతాడు. తర్వాత అతను తన గురువు దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడిగితే తన బటర్మేలను అడుగుతాడు. అప్పుడు ఎవరు ఇచ్చిన బటర్మేల్ అంటే ఏకలవ్యుడు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆటం బాంబ్ విచ్ వాజ్ డ్రాప్డ్ ఇన్ ద హిరోషిమా. మనం ప్రీవియస్ ఆబ్జెక్టివ్స్లో మనం చూసాం. మనం హిరోషిమా మీద బాంబు దాడి జరిగింది కదా, ఆ డేట్ అడిగే అవకాశం ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో ఆగస్ట్ 6వ తేదీన హిరోషిమా మీద బాంబు దాడి చేయడం జరిగింది. ఎవరు దాడి చేశారంటే అమెరికన్స్ అనేది దాడి చేయడం జరిగింది. దీన్ని లిటిల్ బాయ్ అని చెప్పుకుంటారు. అలాగే ఆగస్టు 9న నాగసాకి పైన దాడి జరిగింది. దాన్నే ఫ్యాట్మన్ అని అంటారనమాట. అది ఆగస్టు 9, ఇది ఆగస్ట్ 6 అనమాట. మీకు ఖచ్చితంగా ఈ రెండేట్లు
ఈ 2 డేట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం తప్పక ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1919 ఏప్రిల్ 13 యొక్క ప్రాముఖ్యత ఏమంటే జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. జలియన్ వాలాబాగ్ అనేది ఎక్కడ ఉందని మీరు అడుగుతారు. ప్రజెంట్ ఉన్న అమృత్సర్, మనకు పంజాబ్లో ఉన్న అమృత్సర్లో మనకి జలియన్ వాలాబాగ్ అనేది సిచ్యువేట్ అయింది. తర్వాత చూసుకున్నట్లయితే నాసిక్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్. నాసిక్ అనేది ఏ రివర్ యొక్క ఒడ్డున ఉందని అడుగుతారు. నాసిక్ వచ్చేసి గోదావరి నది ఒడ్డున ఉందన్నమాట. ఈ గోదావరి నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ప్రవహిస్తుంది. క్వశ్చన్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. గోదావరి నది ఏ స్టేట్లో ప్రవహిస్తుంది అని అడుగుతారు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనేసి మీరు అప్పుడు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెండింటిలో గోదావరి ప్రవహిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నర్మదా నది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో మనకి పుడుతుందన్నమాట. నెక్స్ట్ సట్లెజ్, ఈ రివర్స్ వచ్చేసి పంజాబ్లో ప్రవహిస్తాయి. ఇండస్, చీనాబ్, జీలం వచ్చేసి ఐసీజీ అని 3 నదులు మనకి వెస్టర్న్ ఫ్లో రివర్స్, ఇవి వచ్చేసి పాకిస్తాన్కు వెళ్తాయన్నమాట. మళ్ళీ తర్వాత ఆర్బిఎస్, రావి, బియాస్, సట్లెజ్ అనే 3 నదులు వచ్చేసి మన ఇండియాకు ఈస్టర్న్ ఫ్లో రివర్స్, మన ఇండియాలోకి ప్రవహిస్తాయి. ఇవన్నీ ఇండస్ బేస్డ్ రివర్స్. సింధు నది యొక్క ఉపనదులని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ఈజ్ సెడ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ హ్యావ్ ఇట్ అన్నమాట. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అని ఎవరు చెప్పారంటే మనకి బాలగంగాధర్ తిలక్ అనేది, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఒకరు ఒక స్లోగన్ ఇస్తారు, ఆ స్లోగన్ ఎవరు ఇచ్చారనేది మనకి కింద క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తారు, మీరు కరెక్ట్ చూసుకోవాల్సి వస్తుంది. డూ ఆర్ డై అనేది ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ ఇచ్చారనమాట. అలాగే మనకి సుభాష్ చంద్రబోస్ ఏ స్లోగన్ ఇచ్చారంటే గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఇచ్చారు. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు ఫ్రీడమ్ని ఇస్తానని చెప్పింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే దండి మార్చ్ గురించి మనకు నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అడగడం జరిగింది. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే గోపాలకృష్ణ గోఖలే గురించి, ఈయన ఒక ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఈయన గాంధీ యొక్క గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అనమాట. తర్వాత ఈ వినాయక ఫెస్టివల్స్ కూడా ఎవర్రా స్టార్ట్ చేసిందంటే గోపాలకృష్ణ గోఖలే వినాయక ఫెస్టివల్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకోసం వినాయక ఫెస్టివల్స్ స్టార్ట్ చేశారంటే ఐక్యత మరియు ఈ సమభావం కోసం ఈ వినాయక ఫెస్టివల్స్ స్టార్ట్ చేసింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అనమాట. నెక్స్ట్ అయితే ద దండి మార్చ్ వాజ్ ద పార్ట్ ఆఫ్. దండి మార్చ్ అనేది ఏ ఉద్యమంలో ఒక పార్ట్ అని అడుగుతారనమాట. ఈ దండి మార్చు, దీన్ని సాల్ట్ సత్యాగ్రహ లేదా ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఇది 1930లో మనకి ఎక్కడ జరిగిందంటే దండి ప్లేస్లో జరిగింది. ఇది సివిల్ డిసొబీడియంట్లో భాగమైన ఒక ఉద్యమం అనమాట. ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ జరిగిందంటే దండి అనే ప్లేస్లో జరిగింది. దండి అనే ప్లేస్ ఎక్కడ ఉంది అని అడుగుతారు మీకు. గుజరాత్లో దండి ఉందన్నమాట. ఇది సాల్ట్కి సంబంధించిన సత్యాగ్రహం. అలాగే సివిల్ డిసొబీడియంట్ మూవ్మెంట్ కూడా దండి ప్లేస్లో జరిగింది. ఇది కూడా 1930లో జరిగింది. దీనికి రిలేషన్ అనమాట. నెక్స్ట్ 15 చూసుకున్నట్లయితే 1942లో జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే 1920లో స్టార్ట్ అయ్యి 1922లో ఎండ్ అయింది. ఎందుకు ఎండ్ అయిందంటే 1922లో మనకి ఒక పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి జరిగింది, అందుకని పోలీసులు చనిపోయారు అని ముందుగానే మనం డిస్కస్ చేసాం. అది ఏదనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ వాజ్ ద మహాత్మా గాంధీ అసాసినేటెడ్ అంటే చంపబడ్డాడు లేదా చనిపోయాడు అనమాట. మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయాడు అంటే 30 జనవరి 1948లో మహాత్మా గాంధీ చంపబడ్డాడు అనమాట. ఎందుకంటే మనకు మన దేశం యొక్క పౌరుడైన గాడ్సే వచ్చేసి గాంధీజీ యొక్క ఆ యొక్క లక్షణాలు లేదా అతని వ్యక్తిత్వం నచ్చక తన గన్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ అక్కడిక్కడే హే రామ్ అంటూ చనిపోయాడు అనమాట. స్లోగన్ గుర్తుపెట్టుకోండి, హే రామ్ అంటూ చనిపోయిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పుకోవచ్చు. ఆరం హారం హై అని స్లోగన్ ఎవరు ఇచ్చిందంటే మనకి నెహ్రూ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఓటింగ్ రైట్ ఇన్ ఇండియా స్టార్ట్ అట్ వాట్ ఈజ్. మనకి ఓటింగ్ రైట్ అనేది అంతకుముందు వచ్చి 21 సంవత్సరాలు అనేది, దాన్ని మనకి రాజీవ్ గాంధీ అనేది 18 సంవత్సరాలకు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ ఏజ్ మినిమం ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాలని మనం చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్గా మనకు ఒక ఫారిన్ కంట్రీ మనకి ఉమెన్స్కి ఓటింగ్ హక్కు కల్పించింది అనమాట. మనకి దుబాయ్ వచ్చేసి ఉమెన్స్కి కూడా ఓటింగ్ హక్కు కల్పించింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
అలాగే మినిమం ఏజెస్ ఫర్ ది ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది కూడా అడుగుతారు. ఎమ్మెల్యే అంటే అబ్రివేషన్ ఏమిటో అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు. దీనికి మినిమం ఏజ్ ఎంత అంటే 25 సంవత్సరాలు. అలాగే స్థానిక సంస్థలు, మనకి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, వాటి యొక్క సాధారణ వయసు ఎంత ఉండాలంటే 21 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద మినిమం మ్యారేజ్ ఏజ్ ఫర్ ది ఉమెన్ వచ్చేసి, మెన్ వచ్చేసి 21 సంవత్సరాలు, ఉమెన్ 21 సంవత్సరాలు చేశారు ప్రజెంట్. అదే మెన్ అయితే 23 సంవత్సరాలు చేశారు. మీరు గుర్తించాలి, అంతకుముందు వచ్చేసి 18 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 21 సంవత్సరాలకు మారింది. నెక్స్ట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు ద లేబర్, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో బాల కార్మికులు 14 సంవత్సరాల లోపల ఉన్న వారిని మనం కనుక పని చేపిస్తే వాళ్ళ మీద బాల కార్మిక చట్టం అనేది ప్రయోగించబడుతుంది. వాటిని అగైనెస్ట్గా తీసుకొని వాళ్ళని జైల్లో వేయడం జరుగుతుంది. ఈ మినిమం ఏజ్ ఏంటంటే 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాళ్ళని ఎవరిని మనం పని చేయించుకోకూడదు, ఎందుకంటే వీళ్ళని బాల కార్మికులుగా పరిగణిస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్, మనకు ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్. దీని యొక్క హైట్ 8848 మీటర్లు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన దేశంలో కనుక అడిగినట్లయితే కాంచన్జంగా, ఇది వచ్చేసి మనకి సిక్కింలో మనకి ఉందన్నమాట. ఇది వచ్చేసి 8518 మీటర్స్ హైట్ ఉంటుంది. నెక్స్ట్ గార్డెన్ ఆస్టిన్, ఇది వచ్చేసి సెకండ్ హైయెస్ట్, వరల్డ్లో వచ్చేసి సెకండ్ హైయెస్ట్. ఇది వచ్చేసి ప్రజెంట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉందన్నమాట. దీని యొక్క హైట్ 8611 మీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద నంబర్ ఆఫ్ టీత్స్ ప్రజెంట్ ఇన్ అడల్ట్స్లో నంబర్ ఆఫ్ టీత్స్ ఎన్ని అని అడిగితే 32 అని చెప్పుకోవచ్చు. అదే చిల్డ్రన్స్లో టీత్ పళ్ళు ఎన్ని అని అడిగితే 20 అని చెప్పాలి. ఈ 20 పళ్ళు మళ్ళీ జీవితంలో ఒకసారి మళ్ళీ పోయి మళ్ళీ తిరిగి వస్తాయి. వీటినే పాల దంతాలు అంటారనమాట. ఈ 32 దంతాలు ఎవరికి ఉంటాయంటే అడల్ట్స్కి ఉంటాయి. అడుగుతారు కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ఇన్సిజర్స్ అనేది 4 రకాల పనులు ఉంటాయి. డెంటల్ ఫార్ములా గురించి మీకు అడుగుతారు. అడల్ట్స్లో డెంటల్ ఫార్ములా అంటే 2123/2123 అని రాయాలన్నమాట అడల్ట్స్లో అయితే. అదే చిల్డ్రన్స్లో డెంటల్ ఫార్ములా అడిగితే 2102/2102, గుర్తుపెట్టుకోండి. అడల్ట్స్లో అయితే 2123/2123, అదే చిల్డ్రన్స్లో అయితే మనకి 2102/2102. నెక్స్ట్ ద వరల్డ్ పాపులేషన్ డే అబ్జర్వ్డ్, వరల్డ్ పాపులేషన్ డేని ఏ మంత్లో ఏ డేట్లో చేసుకుంటారంటే జూలై 11th అనేది మనకి వరల్డ్ పాపులేషన్ డేగా మనకు జరుపుకుంటారు. అలాగే మనం చూసుకున్నట్లయితే 2 అక్టోబర్ని ఏంగా చేసుకుంటారంటే మహాత్మా గాంధీ జన్మదినము. అలాగే స్వచ్ఛ భారత్ దివస్ మనం ఆ రోజు జరుపుకుంటామన్నమాట. నెక్స్ట్ 7th ఏప్రిల్ను ఏంగా జరుపుకుంటారంటే వరల్డ్ హెల్త్ డేని 7th ఏప్రిల్గా చెప్పుకోవచ్చు. వరల్డ్ హెల్త్ డే అని ఎప్పుడు అడిగితే మనకి 7th ఏప్రిల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు 14th సెప్టెంబర్ అనేది ఒక ప్రాముఖ్యమైన దినం. దీన్ని మీరు కామెంట్ చేయండి సెషన్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ మంత్ రబీ క్రాప్ సోన్, రబీ క్రాప్ అనేది ఎప్పుడు పండించడం జరుగుతుంది అంటారనమాట. రబీ, ఖరీఫ్, జియాద్ అని 3 రకాలైన పంట కాలాలు ఉన్నాయన్నమాట. రబీ యొక్క పంట కాల వ్యవధి ఎప్పుడంటే జూలై నుంచి ఆగస్టు, ఇది వర్షాకాలం అని చెప్పుకోవచ్చు. రబీలో వచ్చేసి మనకు ఎక్కువగా వీటిని పండిస్తారనమాట. అలాగే ఖరీఫ్లో అయితే ఎక్కువగా పండించే పంట ఏదిరా అంటే వరి అని చెప్పుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఖరీఫ్లో పండించేది వరి, అలాగే రబీలో పండించేది అయితే మనకి వీట్, గోధుమలు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్రాప్ అనమాట, రబీ, ఖరీఫ్ అండ్ జయాద్ అని చెప్పి. సో రబీలో మనకి వీట్ పండిస్తారు, ఖరీఫ్లో ఏంట్రా అంటే రైస్ పండియడం జరుగుతుంది, జయాద్లో ఏంట్రా అంటే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పండియడం జరుగుతుంది. సో ఎక్కువగా రైస్ మనము ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు పండించడం జరుగుతుంది. మామూలు టైంలో మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ గట్లా మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కార్బల్ అని అడుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కార్బల్ అంటే మనకి స్టిగ్మాని నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కార్బల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మా మొక్క యొక్క పుష్పంలో కనిపిస్తుంది. ఆ పుష్పంలో యొక్క పార్ట్లో ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ కార్పల్ అంటే మనకు తెలుసు ప్రతి ఒక్క పువ్వ డిఫరెంట్ ఉంటాయన్నమాట. స్టిగ్మా, ఎండోకార్పు, ట్రాకియా, ఆన్సర్. ఇది ట్రాకియా ఏంటంటే రెస్పిరేటరీ ఆర్గాన్ ఫర్ ద మిడతకి, గ్రాసోపర్ కానీ అలాంటివి. ఎండోకార్ప్ ఏంటంటే మనకు తెలుసు
ఫ్రూట్ ఉంది కదా బనానా గట్లా, ఆ బనానా తినాలంటే మనం పైన తోలు పడేస్తాం, లోపల మాత్రమే తింటాం, దాన్ని ఎండోకార్ప్ అంటారు. స్టిగ్మా మరియు ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మనము విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కార్పల్ అంటే ఇక్కడ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కార్పెల్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. కార్పెల్లో ఉండే పార్ట్లు ఏమేమంటే స్టైల్, స్టిగ్మా, ఓవరీ వచ్చేసి కార్పెల్ ఉంటాయి. కార్పెల్ వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ వచ్చేసి పిస్టల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో యాంథారే మరియు ఫిలమెంట్స్ ఉంటాయన్నమాట. ఫీమేల్ అయితే మనకి కార్పెల్ అని చెప్పుకోవచ్చు, మేల్ అయితే పిస్టల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే when a piece of ice floating on the surface of the water in a beaker completely melts, then the level of water will అడిగాడు. ఎప్పుడైతే మనకు ఐస్ మనకి ఫ్లోట్ అవుతుందో బీకర్లో దాని యొక్క లెవెల్ ఆఫ్ వాటర్ కరుగుతుంది. మనకు ఐస్ ఫ్లోట్ అవుతుంది కదా నీటిలో, ఆ ఐస్ అనేది కరగడం వల్ల వాటర్ లెవెల్ తగ్గుతుందా పెరుగుతుందా అని అడిగితే రిమైన్స్ సేమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఐస్ వాల్యూమ్ని మనకి వాటర్ కవర్ చేస్తుంది. కరిగిన ఐస్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ ఐస్ వాల్యూమ్ని వాటర్ కవర్ చేసి ఆ రిమైన్స్ సేమ్ ప్లేస్ అలాగే ఉంటుంది. మనకి ఎక్కువ తక్కువ కాదు, ఆ వాల్యూమ్ని ఈ వాటర్ ఆక్యుపై చేస్తాయి అనమాట. అందుకని పెరగదు తగ్గదు, రిమైన్స్ సేమ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి డీమాగ్నెటైజ్డ్ మ్యాగ్నెట్. డీమాగ్నెటైజేషన్ అనేది ఎలా చేస్తారంటే మనకి ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కోల్పోయేలాగా ఎలా చేస్తారంటే హ్యామరింగ్ అండ్ హీటింగ్ అనేది రెండు ప్రాసెస్లు. ఎప్పుడైతే మనం హ్యామర్ తీసుకొని కొట్టామో దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం హీట్ చేసామో దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది కూడా తగ్గిపోతుంది. ఈ రెండు కరెక్టే అనమాట. ఎయిడ్స్ కాజ్డ్ బై, ఎయిడ్స్ అనేది దేని వల్ల కాజ్ అవుతుందని అడుగుతారు. వైరస్లా, బ్యాక్టీరియాలా, లేకపోతే ప్రోటోజోవాలా, ఇలా అడిగే అవకాశం ఉంది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని చెప్పుకోవచ్చు. హెచ్ఐవికి మనకు చేసే టెస్ట్ ఏమంటే ఎలిసా మరియు పీసీఆర్ టెస్ట్ అనమాట. ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ సుబ్రటో టెస్ట్ అనమాట. నెక్స్ట్ పీసీఆర్ టెస్ట్ అంటే ప్రొక్లైన్డ్ చైన్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పిగ్ వల్ల మనకి స్వైన్ ఫ్లూ వస్తుంది. స్వైన్ ఫ్లూ యొక్క నేమ్ వచ్చేసి H1N1 చెప్పుకోవచ్చు. అలాగే బర్డ్ ఫ్లూ వైరస్ ఏదంటే H5N1 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవి కూడా అడిగే అవకాశం ఉంది. వాట్ ఈజ్ నోన్ యాజ్ అ ఎనర్జీ మాలిక్యూల్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎనర్జీ మాలిక్యూల్స్ ఏంటివి అంటే ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్స్ అంటారనమాట. ఇవి శక్తి యొక్క భాండాగారాలు. ఇవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే మైటోకాండ్రియాలో పుట్టుకొస్తాయి. అడిగారు ముందు బిట్టు, కణశక్తి భాండాగారాలని వేటి అంటారంటే మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారాలు అని అంటారనమాట. ఏడీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్. నెక్స్ట్ టీఎన్టీ అంటే ట్రైన్యూట్రోటోలిన్ అనమాట. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ కూడా అడుగుతారంటే డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనమాట. డిఎన్ఏ అనేది క్రోమోజోమ్లు యొక్క డిఎన్ఏ అనేది క్రోమోజోము ప్లస్ ప్రోటీన్ యొక్క కలయికనే డిఎన్ఏ అంటారనమాట. డిఎన్ఏ వచ్చేసి వాళ్ళు ఎవరికి సంబంధించిన సంబంధికులు అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. వాళ్ళ క్రోమోజోమ్లు దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని కనుక్కోవచ్చు డిఎన్ఏ టెస్ట్ చేసి. తర్వాత చూసేస్తే వాట్ ఈస్ ద సునామీ అంటే మనకి ఏం లేదు, ఇక్కడ వెరీ హై వేవ్స్ ఇన్ ద సీ. ఎప్పుడైతే మనకు సముద్రంలో హై వేవ్స్ అనేది వస్తాయో వాటినే మనం సునామీగా చెప్పుకోవచ్చు. ఈ సునామీ ఎక్కడ వస్తుందంటే సముద్రం నుంచి మనకు వస్తుంది. అలాగే సైక్లోన్లకు ఉదాహరణ ఏమంటే తిత్లీ తుఫాను, హుదూద్ తుఫాన్లు, ఇవి వచ్చేసి మనకు సైక్లోన్గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా మన దేశంలో సైక్లోన్లు ఏ తీరంలో వస్తాయంటే ఈస్ట్ కోస్టల్లోనే వస్తాయి. అది ఎక్కువగా విశాఖపట్నం, ఒరిస్సా ఆ ఏరియాలో మాత్రమే ఎక్కువ సైక్లోన్స్ ప్రభావిత ప్రాంతాలు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్ ఉంది. ఇదేంట్రా అంటే ల్యాండ్ బ్రీజ్ అంటే మామూలుగా ఏదైతే గాలి ల్యాండ్ నుంచి సముద్రంకి వెళ్తుందో అది ల్యాండ్ బ్రీజ్ అంటారు. సీ బ్రీజ్ అంటే ఏదైతే గాలి ఫ్రమ్ ద సీ నుంచి ల్యాండ్కి వస్తుందో దాన్ని సీ బ్రీజ్ అంటారు. అందుకే మనం ముంబై అలాంటి ప్లేస్లలో చూసినట్లయితే పగులుపూట మనము ఈవెన్ చల్లగా ఉంటుంది ఎంత ఎండగా ఉన్నా కూడా. నైట్ టైం అయితే ల్యాండ్ బ్రీజ్ ఉండడం వల్ల ఆ ల్యాండ్ నుంచి మొత్తం ఈ గాలి అంతా వెళ్ళిపోయినా కూడా అప్పుడు మనకి చల్లగానే ఉంటుందన్నమాట. నైట్ డే అనేది స్టెబిలైజ్ ఉంటుంది. ఇంకా మనకి సైక్లోన్స్ అనేది తిత్లీ, హుదూద్ ఇలాంటివన్నీ, కంఫా, ఫనీ అని చెప్పి ఇవన్నీ సైక్లోన్స్ ఎవ్రీబడి అవేర్ చాలా విధ్వంసం సృష్టిస్తాయి. వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ వెయిట్ అంటే వెయిట్ అనేది మనము ఈ విధంగా పౌండ్స్లలో మెజర్ చేయొచ్చు, గ్రామ్స్లలో, కేజీస్లలో మెజర్ చేయొచ్చు. సెల్సియస్ అనేది మనకు తెలుసు
టెంపరేచర్ మెజర్మెంట్, క్యాలరీ అనేది ఎనర్జీ, మనం తినే ఫుడ్స్ కానీ ఏదైనా ఫుడ్ కానీ వాటిని క్యాలరీలో మెజర్ చేస్తారనమాట. అలాగే హీట్ యొక్క మెజర్మెంట్ కూడా కెలోరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి పౌండ్ అని చెప్పారు కదా, ఒక పౌండ్ ఈక్వల్ టు ఎన్ని కేజీలు అంటే 0.45 కేజీస్గా మనం చెప్పుకోవచ్చు. 1 పౌండ్ ఈక్వల్ టు 0.45 కేజీస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెరీ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్. ఒకవేళ మీకు బి ఇచ్చేసింటే బి అని పెట్టాలి. ఒకవేళ B1, B2, B3 ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే B1ని మనం సూటబుల్ అనే ఆప్షన్ని చెప్పవచ్చు. ఎందుకంటే విటమిన్ B1 వచ్చేసి థయామిన్. ఈ థయామిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. బెరిబెరి వ్యాధి అంటే ఏం లేదు, మనకి బియ్యాన్ని ఎక్కువ కడిగి వంట చేయడం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా చైనాలో గుర్తించారనమాట. నెక్స్ట్ రికెట్స్ వ్యాధి ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఏ విటమిన్ అంటే విటమిన్ డి అని చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల, విటమిన్ సిని ఏమంటారంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటారన్నమాట. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకి స్కర్వీ అనే చర్మ వ్యాధి వస్తుంది అనమాట. విటమిన్ సి అనేది మనకు ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. అలాగే విటమిన్ కేని ఏమంటారంటే ఫెలోక్విన్ అని కూడా నాక్టెలోక్విన్ అని అంటారనమాట. విటమిన్ కే మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే రక్తం మన బాడీలో నుంచి బయటకు వస్తుందో ఆ రక్తాన్ని గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏదైనా అంటే విటమిన్ కే. అదే మినరల్ అడిగితే మనకు కాల్షియం అనేది మనకు రక్తం గడ్డడానికి ఉపయోగపడే ఒక మినరల్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద రెడ్ కలర్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్. మనకు రెడ్ కలర్ ఆఫ్ ది సాయిల్ అనేది ఎందుకు ఒక చోట మనకి నల్ల రకం ఉంటుంది, ఒక ఎర్రగా ఉంటుంది, కొన్ని చోట్ల భూమి రూపురేఖలు అనేది మారిపోతుంటాయి. ఇది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్, ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది మనకి నేలలో ఉండడం వల్ల రెడ్ కలర్ సాయిల్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఫెర్రిక్ ఆక్సైడ్ ఎక్కడైతే తక్కువ ఉందో అవి మనం బ్లాక్ సాయిల్స్ చెప్పుకోవచ్చు. మనకు అడుగుతారనమాట బ్లాక్ సాయిల్స్లో ఎక్కువగా పండే పంట ఏదంటే బ్లాక్ సాయిల్స్లో ఎక్కువగా పండే పంట పత్తి అనమాట. నెక్స్ట్ చూసుకున్నైతే సోలార్ ఎనర్జీ, which pair of compounds can be classified as a inorganic. ఇనార్గానిక్స్ అని వేటిని అంటారంటే న్యూక్లిక్ యాసిడ్ అండ్ మినరల్స్ని ఇనార్గానిక్స్ అంటారనమాట. ఇనార్గానిక్స్ అంటే ఏం లేదనమాట, మనము న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం ఇవి పుడతాయి. ప్రోటీన్స్ వాటర్ అనేది న్యాచురల్గా పుట్టేవి అనమాట. నెక్స్ట్ వర్డ్ సాప్రో మీన్స్. ఈ సాప్రో అంటే ఒక వర్డ్ ఇచ్చేసి దీని యొక్క మీనింగ్ ఏమని అడుగుతారు. మీరు ఇంగ్లీష్లో కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండనమాట. ఒక్కొక్కసారి మీ ఇంగ్లీష్ టెస్ట్ చేయడం కూడా వాళ్ళకి ఒక బిట్టి ఇవ్వడం జరుగుతుంది. వర్డ్ సాప్రో అంటే అడుగుతాడు. సాప్రో అంటే ఏంటంటే రాటన్ అనమాట. ఇప్పుడు మనకి కుళ్ళిపోయిండేది ఏవైతే ఉంటాయో అవన్నీ వన్ టైప్ ఆఫ్ సాప్రో అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి కయాక్ అడుగుతాడు. కయాక్ అంటే ఇట్స్ అ బోట్ అనమాట. సో కొన్ని టెర్మినాలజీ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ట్యూబర్ అంటాడు. ఇట్స్ ఇలాంటివన్నీ కొన్ని మీకు టెర్మినాలజీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫంగస్ కూడా మనకు తెలుసు కదా, మష్రూమ్, పుట్టగొడుగులు అనేది. సో ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ టెర్మినాలజీ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లైఫ్ ఆన్ ద ఎర్త్ డిపెండ్స్ ఆన్. లైఫ్ ఆన్ ద ఎర్త్ దేన్ని డిపెండ్ అవుతుందంటే కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ డిపెండ్ అయ్యి మనకు లైఫ్ ఆన్ ఎర్త్ డిపెండ్ అవుతుంది అనమాట. మార్నింగ్ డిస్కస్ చేసాము, ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క వస్తువులో కార్బన్ అనేది తప్పక ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఉండే ఎలిమెంట్ ఏదైనా అంటే కార్బన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందువల్లే లైఫ్ ఆన్ ఎర్త్ దేని మీద డిపెండ్ అవుతుందంటే కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ మీద మనం డిపెండ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్గాన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై జాండీస్. జాండీస్ రావడం వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏదని ఇస్తారు. అప్పుడు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏమంటే లివర్ వచ్చేసి జాండీస్ రావడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అదే హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుంది, మనకు యాక్చువల్గా హార్ట్కే వస్తుంది అనమాట. ఎందుకంటే కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం వల్ల మనకి హార్ట్లో ప్రవహించే ఆ నాళాలు అనేది అడ్డుపడతాయి. అప్పుడు వచ్చేసి మనకి హార్ట్ అటాక్ అంటారు అనమాట. దీన్నే సైలెంట్ కిల్లర్ అని కూడా మనల్ని పిలుస్తారు. హార్ట్ అటాక్ని ఏమని మరో పేరుతో పిలుస్తారంటే సైలెంట్ కిల్లర్ అని హార్ట్ అటాక్ని మనం పిలుస్తారనమాట. మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ గురించి. ప్యాంక్రియాస్ ఏది సెక్రేట్ చేస్తుందంటే ఇన్సులిన్ సెక్రేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ లెవెల్ అనేది బాడీలో తగ్గిందంటే మనకి వచ్చే వ్యాధి ఏంటంటే డయాబెటీస్ వ్యాధి, చక్కెర వ్యాధి అనమాట. ఇన్సులిన్ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే మనకి చక్కెర వ్యాధి వచ్చినట్లు మనం గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిమోగ్లోబిన్. బ్లడ్ ఎరుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం ఏది అంటే మనకి హిమోగ్లోబిన్గా చెప్పుకోవచ్చు. ఆర్బీసీలు రెడ్ కలర్ ఉండడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్లో ఉండే మెటల్ లేకపోతే ఎలిమెంట్ ఏదైనా అంటే ఐరన్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనం చూసుకున్నాం కదా, రెడ్ కలర్ ఆఫ్ సాయిల్స్ డ్యూ టు ఐరన్, ఫెరిక్ ఆక్సైడ్ అని చెప్పాం కదా. ఇక్కడ కూడా ఉంది, ఆర్బీసీలో కూడా రెడ్ కలర్గా ఉండడానికి కారణం ఏదంటే
మనము ఐరన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హెమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది మనకు ఆక్సిజనరేటెడ్ బ్లడ్ అంటారు అనమాట. ఆక్సిజనరేటెడ్ బ్లడ్ అనేది మన ఆక్సిజన్ ఈ విధంగా క్యారీ చేయడం జరుగుతుంది, హిమోగ్లోబిన్ అనేది. సో ఇక్కడ క్లోరోఫిల్ అని చూసినట్లయితే ఇది ప్లాంట్స్లలో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ లోపల మ్యాగ్నీషియం అనే ఎలిమెంట్ మనం చూడొచ్చు. దాంట్లోనే మనము యాంథోసైనిన్ అనే రెడ్ పిగ్మెంట్ కూడా మనము ఆకుల్లో చూడొచ్చు. అట్ రూమ్ టెంపరేచర్ విచ్ ఇస్ ద ఓన్లీ మెటల్ ఫౌండ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అన్నాడు. ఇక్కడ ఓన్లీ మెటల్ అన్నాడు కాబట్టి మెర్క్యూరీ పెట్టాలి. ఒకవేళ నాన్ మెటల్ అంటే అది మనం చూసినట్లయితే బ్రోమైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెడ్ బ్రోమైన్, జర్మేనియము, సిలికాను, మరి ఏంట్రా ఇవన్నీ అంటే ఇవి ఒక సెమీ కండక్టర్ డివైసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఆస్మియం అనేది హెవియెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అమాంగ్ ఆల్ ద మెటల్స్ ఏదిరా చాలా బరువుగా ఉంటుంది అంటే ఆస్మియము. ఇది ఎక్కడ మనకి యూజ్ అవుతుందంటే ఇంక్ పైన చూస్తారా ముందర అనేది మనం చూడొచ్చు. ద సైన్స్ డీలింగ్ విత్ ద ప్లాంట్ లైఫ్ ఏదిరా అంటే బాటనీ, సిస్మాలజీ అంటే భూకంపం సంబంధించిన స్టడీ అని చెప్పుకోవచ్చు, మైకాలజీ అంటే ఫంగీకి సంబంధించి, జువాలజీ అంటే యానిమల్స్ రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ గాయిటర్ అనేది మనం చూసినట్లయితే ఇట్స్ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ అయోడిన్ అని చెప్పుకోవచ్చు. ఇది గాయిటర్ అనేది ఇక్కడ లావుగా యాపిల్ లా తయారవుతుంది. దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ అయోడిన్ లోపం వల్ల మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ సింబల్ ఆఫ్ సోడియం అన్నాడు. సోడియం అంటే Na కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Sn అంటే టిన్ అనమాట. Ca అంటే కాల్షియము, Co అంటే కోబాల్ట్. నెక్స్ట్ వేవ్ ట్రాన్స్ఫర్ అనేది చూసినట్లయితే ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏదైనా ఒక బాంబ్ అనేది ఇట్లా పేల్చినామంటే సైడ్లో ఒక కంపనం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక్కసారిగా ఆ వేవ్ వచ్చి మొత్తం బిల్డింగ్లని నాశనం చేస్తుంది అనమాట. సో ఈ వేవ్ అనేది ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏది ఈ విధంగా గ్యాసెస్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్ డ్యూరింగ్ ద డే టైమ్ అన్నాడు. చెట్లన్నీ కూడా మనకి డే టైంలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా నైట్ టైంలో చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కొన్ని చెట్లు మనకున్నాయి, రాగి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ గివింగ్ ఆక్సిజన్. ఈవెన్ నైట్ టైమ్స్లో కూడా దే యూస్ టు గివ్ మ్యాక్సిమం ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ట్రీ బనియాన్, మన భారత్ మెడల్ ఏదైతే చూస్తావో అది రాగి చెట్టు, రాగి ఆకు అనమాట. చాలా మంచివి. వీళ్ళని మనము రక్షించుకోవాలి, ఎందుకంటే మనకు ఫర్దర్ ఆక్సిజన్ కావాలంటే ఇవే మెయిన్ రీజన్ అనమాట. ఇంకా మనం చూసినట్లయితే పిల్లలు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ థింక్ మీరు ముందు వీడియోలు చూస్తారనుకుంటా. ఇట్స్ వెరీ గుడ్. ఇలాంటి మెటీరియల్ కావాలంటే తెప్పించుకోండి, టాపిక్ వైజ్ బాగుంటాయి. సో ఇట్స్ ఆర్ ఆల్ జిరాక్స్ పేపర్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పేపర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఏమన్నా మాక్ సిరీస్ కావాలనుకుంటే కూడా యూ హ్యావ్ ఇట్. సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ టుగెదర్ 1500 ప్లస్ అనేది మీ ఛార్జెస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. So if you have any queries and doubts, if you think sir there is some problem in questions, you can directly comment in the section. So this is Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. Jai Hind, Jai Bharat.